హల్లెలూయా. వేదిక అలంకరించిన దైవ సేవకులకు, అధ్యక్షుడైన స్టీవెన్కి, స్వరూప్కి, అక్కడ ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు త్వరగా చదవాలి. త్వరగా, సమయాన్ని పాడు చేయొద్దు. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారును గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును హల్లెలూయా. అక్కడ సరిగ్గా చేయట్లేదు. మంచిది మంచిది ఏం పర్వాలేదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములో ఉన్నటువంటి బెతస్దా కోనేరు అనేటటువంటి స్థలానికి వచ్చాడు. అక్కడ 4 విధములైనటువంటి రోగులు కనిపిస్తున్నారు. ఎక్కువ కాలం ఉన్నటువంటి రోగి 5వ వాడు. దేవునికి స్తోత్రం. బెతస్దా కోనేరు యెరూషలేములో ఆ గొర్రెల యొక్క ద్వారమున ఈ కోనేరు ఉన్నట్టు, దానికి 5 మంటపములు ఉన్నట్టు బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఈ యెరూషలేమును గురించి మన ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మందికి తెలియదు. కానీ మరి మనకు కూడా ఇక్కడ కూర్చున్న మనకు కూడా చాలా మందికి తెలియదు. మనకు తెలియాలంటే ఏం చేయాలి? మనం విమానం ఎక్కి యెరూషలేము వెళ్ళాలి.
చాలామంది అవుతున్నారు వస్తున్నారు, కానీ వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఆ గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనబడినటువంటి కోనేరు ఒకటి ఉంది. దానికి మంటపాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 5 మంటపాలు ఉన్నాయి. మంటపాలు అంటే మీరు ఏమనుకుంటున్నారు? మండపాలు కాదు, మండపాలు కాదు. మంటపాలు అంటే ఏమిటి చెప్పండి? తెలుసా మీకు? అసలు తెలీదా? ఏ బాబా, నేను మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళాను. భాస్కర్ రెడ్డి ఆ గుడిలోకి వెళ్తాను అనుకుంటున్నారేమో మీరు. అన్ని పరిశీలన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మంటపములు కొన్నిటిని నేను చూశాను. చూసినప్పుడు ఈ మంటపముల యొక్క ఈ ప్రక్క ఆ ప్రక్క మధ్యలో నీటితో నిండినటువంటి ఒక కొలను ఉన్నది. ఆ కొలనులోనికి దిగినటువంటి పురుషులు స్త్రీలు ఉట్టికొచ్చి ఏం చేస్తున్నారంటే ఇలాగా 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 కొట్టుకుంటాను. ఎందుకట? దేనికోసం అంటే మేము తప్పు చేసాము, మమ్మల్ని క్షమించండి అని కొట్టుకుంటున్నారు. అదొకటే కాదు, ఇంచుమించు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో కంటే ఉన్న మన భారతదేశంలో ఒక 2 ప్రాంతాల తప్ప అన్ని స్థలాలు కూడా ప్రభువులను తీసుకొచ్చాడు. చెప్పకండి, నేను చెప్తే చెప్పండి, మీరు అది చెప్పకండి. చాలా మంచివాళ్ళు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే బాగా గమనించండి. ఆయా సమయములలో ఒక దేవదూత వచ్చి ఆ కోనేటిలో దిగడం అనేది తటస్థించేది. దేవునికి స్తోత్రం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా కోనేరు కలదు. 6 మంటపములైదు తట్టు కలవు. యెరూషలేములో దేవదూత దిగువేళ నీళ్లు కదులేను. ఆ నీళ్లు కదులు వేళలోకి బాగుపడును. దేవదూత దిగువేళ నీళ్లు కదులేను. ఆ నీళ్లు కదులు వేళలోకి బాగుపడును. ఏ రోజు ముందు దిగును ఆ రోజు బాగుపడును. ఏ రోజు ముందు దిగును ఆ రోజు బాగుపడును. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా కోనేరు కలదు. 6 మంటపములైదు తట్టు కలవు. యెరూషలేములో హల్లెలూయా. కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, ఓచ కాళ్ళు చేతులు కలిగిన వారు ఉన్నారు. 38 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి వ్యాధిగ్రస్తుడు కూడా అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కుంటివారు అసలు ఎక్కడికి వెళ్ళాలి? వాడి కాలు బాగు చేసుకోవడానికి ఏ ఆసుపత్రికో లేక డాక్టర్ దగ్గరకు వెళ్ళి, అయ్యా నేను కుంటివాడునే నా కాలు బాగు చేయండి అని చెప్పి అడగాలి. గుడ్డివాడు ఎక్కడికి వెళ్ళాలి? కంటి ఆసుపత్రికి వెళ్ళి మంచి మంచి డాక్టర్లను సంప్రదించి, అయ్యా నాకు కన్నులు కనిపించడం లేదు, మీరు ఏదైనా నాకు పరీక్ష చేసి నాకు చూపునిస్తారా అని చెప్పి అడగడానికి వెళ్ళవచ్చు.
మూగవాడు ఎక్కడికి వస్తాడు? మూగవాడు ఎలాగుంటాడు? మూగవాడు మాటలు రాదు, సైకిల్ చేస్తాడు, తలోపుతాడు, ఏదో చేస్తాడు. ఆయన కూడా ఆ మూగకు సంబంధించినటువంటి ఏ డాక్టర్ను సంప్రదించి బాగు చేయమని అడగడానికి వెళ్ళి ఉండవచ్చు. ఊచకాలు చేతులు అంటే చెయ్యి పడిపోయి కాలు పడిపోయి బలహీనమైన ఘటముగా జీవిస్తున్నటువంటి వ్యక్తి ఈ 4 గుంపుల వారు కూడా అక్కడ ఉన్నారు. వీరు వారి యొక్క ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు డాక్టర్లను, ఆసుపత్రులను సంప్రదించి ఉండవచ్చు, కానీ వాళ్ళ వ్యాధులు, రోగములు, బాధలు ఏవి కూడా పోలేదు. చివరికి ఈ మంటపము దగ్గరికి వారు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కోనేటి దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఈ కోనేటి దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఆ కోనేటిలో ఒక వ్యక్తి కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే దేవదూత. ఆ వ్యక్తి ఎవరు? మరియమ్మ పుట్టక ముందు మరియమ్మ కడుపులో శిశువు యేసుక్రీస్తు ప్రవేశించక ముందు గబ్రియేలు దేవదూత అక్కడికి వచ్చి ఒక మాట పలికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూత గబ్రియేలు వచ్చింది, తొందరలోనే అమ్మవు నీవని చెప్పింది, పరిశుద్ధ ఆత్మతోనే చూలాలివై దైవ కుమారుడు నీ వెంట వెలిసేనమ్మా అని ఆశీస్సులో సగింది ఆ దేవత. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయా సమయములలో ఆయా సమయములందు దేవదూత వచ్చి ఆ కోనేటిలో దిగే పరిస్థితులు ఉన్నాయి. ఆ కోనేటిలోనికి ఆ దేవదూత వచ్చి దిగి నీళ్లు కదిలించినప్పుడు ఏ రోగి అయితే ఆ కోనేటిలో దిగుతాడో ఆ రోగి వెంటనే మందులు కానీ, ఇంజక్షన్లు కానీ, మాత్రలు కానీ, డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ ఎవడూ లేకుండా యేసయ్య స్వస్థత వారికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నిలువడలో ఉంటున్నటువంటి ప్రజలారా, తల్లిదండ్రులారా, స్నేహితులారా, కుటుంబీకులారా, బంధువులారా, ఆయా కులమునకు, ఆయా మతమునకు చెందిన వారలారా, నీవు కుంటివాడిగా బాధపడుతున్నావా? గురుటివాడిగా బాధపడుతున్నావా? కాలు చెయ్యి పడిపోయి డాక్టర్లు బాగు చేయలేని రోగిగా సతమతమవుతూ ఉన్నావా? మనశ్శాంతి లేకుండా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని గడుపుచున్నావా? ఇటు నీకు ఒక శుభవార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుభవార్త అంటే సువార్త. సువార్త అంటే మంచి వార్త చెప్పడానికి ఇక్కడికి దేవదూతలు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ దేవదూతలు? చూడండి వీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు, కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు కలవారు, గుంపులు గుంపులుగా అందరూ పాడి ఉండి, గుంపులు గుంపులుగా అందరూ పాడి ఉండి, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర కోనేరు కలదు.
దినాలలో యెరూషలేములో హల్లెలూయా హల్లెలూయా. నీవు కుంటివాడిగా ఉండట యేసు ప్రభువుకి ఇష్టం లేదు. నీవు గుడ్డివాడిగా ఉండట యేసు ప్రభువుకి ఇష్టం లేదు. నీవు అంగహీనురాలుగా ఉండుట యేసు ప్రభువుకి ఇష్టం లేదు. నువ్వు కాలు చెయ్యి పడిపోయిన వ్యక్తిగా ఉండటము యేసు క్రీస్తు ప్రభువుకి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. ఆ పెండ్లి విందులో కూర్చున్నోడికి మలిన వస్త్రాలు ఆయన అన్నారు, కానీ అక్కడ వచ్చినవేముందంటే, సహోదరుడా పెండ్లి వస్త్రము లేకుండా నీవు ఎక్కడకు ఎలాగూ వచ్చేది? ఏ వస్త్రం? మీరు చూసుకోండి, కావాలంటే ఆ వచనం చదువుకోండి. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిపోయినాక చదువుకోండి మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. భోజన పంక్తిలో కూర్చోవచ్చు, విందులో కూర్చోవచ్చు, అందరితో కలిసి పలకరించుకొని బ్రదర్ ప్రైజ్ లార్డ్, సిస్టర్ ప్రైజ్ లార్డ్, బాగున్నారా అని చెప్పి మీరు అడుకోవచ్చు. పోయిన వారంలో ఒక పెళ్లి చేశాను నేను. ఆ పెళ్లికి తెలిసినదే, కానీ చాలా కాలం తర్వాత మళ్ళా మేము అందరం కూడా కలిసినప్పుడు ఆ వివాహం అయిపోయిన తర్వాత అందరము కూడా చక్కగా పలుకరించుకొని, ఆప్యాయతగా పలుకరించుకొని, ప్రేమ అనురాగములతో అక్కడ ఉన్నటువంటి ఆ సమయం అంతా గడుపుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం. కానీ పెళ్ళికి వచ్చిన వారంతా కూడా అంతఃపురంలోకి వెళ్ళడానికి వీల్లేదు. అంతఃపురం అంటే అంతఃపురంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. ఎవరు వెళ్తారు మరి? మనందరం పెళ్ళికి వెళ్ళి భోజనం చేసి మనం వెళ్ళిపోతాం. కానీ అమ్మాయి అబ్బాయి ఎక్కడ ఉంటారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం భోజనం చేసి వెళ్ళిపోతే బొక్కి తప్పేదాం. మనం అంతఃపురంలోకి వెళ్ళాలంటే మనకేముండాలా? రాజవస్త్రాలు, పెండ్లి వస్త్రాలు మనకి ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నిలబడి ప్రార్థనకు వచ్చినంత సులువు కాదు పరలోక రాజ్యం వెళ్ళడం. అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమయంలో ఆనంద సంతోషములతో గడుపుతూ ఉన్నాం. ఎక్కడ గడిపినటువంటి మనం కూడా ఎక్కడ గడపాలంటే మనందరం కలిసి యేసు ప్రభు పిలిచినప్పుడు పరలోక రాజ్యంలో మనందరం కలిసే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి కుంటితనము, ఆత్మ సంబంధమైనటువంటి గురుడుతనము, ఆత్మ సంబంధమైన మోచ కాళ్ళు చేతులు కలిగి ఉన్న వారందరి కోసము ఈ నిలువాడ అనే కోనేటిలోకి దేవదూతలు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దేవదూతలందరూ ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు నీళ్లు కదిలించుచున్నారు, గ్రామాన్ని కదిలిస్తూ ఉన్నారు, ప్రజలను కదిలిస్తూ ఉన్నారు, రోగులను కదిలిస్తూ ఉన్నారు, శోధనలో ఉన్న వారిని కదిలిస్తూ ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్న వారిని కదిలిస్తూ ఉన్నారు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులను కదిలిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఇది ఆ యెరూషలేము అక్షర సంబంధమైనటువంటి యెరూషలేము. ఈ యెరూషలేము అయితే ఆత్మ సంబంధమైన యెరూషలేము. దేవునికి స్తోత్రం. అజయ్ ఏం చేస్తున్నా? పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరుడికై అలంకరించి సిద్ధపడే వధువ సంఘమా. ఆమేన్ హల్లెలూయా ఆమేన్. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా.
గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరము అన్నాడు ప్రభు యేసు, అనుసరించు ప్రభు యేసు అన్నాడు ప్రభు యేసు, అనుసరించు ప్రభు యేసు. మరలా యెరూషలేమా, పరిశుద్ధ భూషణాలతో తోడుకై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కుంటివారు నెంబర్ 1. రెండోది గురుడివారు. యేసు ప్రభువు ఎరుకో ప్రాంతంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ రపనాసులు చెప్పడానికి టైం లేదు. ఎరుకో ప్రాంతంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా సంచరిస్తూ ఉన్నారు. ప్రభు ముందస్తుంటే శిష్యులు ఉన్నారు, ఇంకా జన సమూహములు ఉండి గొప్ప సందడిగా వాళ్ళు వెళ్తూ వస్తూ జైలు కొట్టుకుంటూ ఉన్న టైంలో ఒక తేమై కుమారుడైనటువంటి గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన బట్ట పరిచి ఆయువరం చేసుకుంటున్నాడు. వాడు అక్కడికి జన సందోహము, జన శబ్దము, శిష్యులు, ప్రభువు వచ్చి ఆ యొక్క ప్రక్క నుంచి వెళ్తున్నప్పుడు కొంతమందిని అడిగాడు, ఏమిటి శబ్దము, ఏమిటి ఈ యొక్క అరుపులు, కేకలు, జైలు ఏమిటి అని అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఏమిటంటే, ఈ మార్గమున నజరేయుడైన యేసు వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేస్తూ ఉన్నప్పుడు నన్ను దాటిపోవద్దు అన్నాడు. దానికి స్తోత్రం. ప్రభు వచ్చి అక్కడ వాళ్ళు నిలబడిపోయాడు. నేనేం చేయాలి నీకు అడిగాడు. నేను పుట్టుగురుడ్డి వాడను, నాకు చూపు దయచేయమని అడిగాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చాడా లేదా? ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? కుంటి వారిని నడిపించడానికి, గుడ్డి వారికి చూపుని దయచేయడానికి, మూగవారికి మాట ఇవ్వడానికి, బదిరులకు వినుకుడు కలుగు చేయుటకు యేసు ప్రభువు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పటికీ ఆయనకు భూమి మీద మాత్రమే కాదు, పరలోకములోను, భూలోకములోను, పాతాళ లోకములోను యేసుక్రీస్తు ప్రభువుకి సర్వాధికారము ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి ప్రజలారా ఒక విషయం వినండి. ఇది కులము, మతము కాదు. ఇది భాష, కుటుంబము, బంధువులు కాదు. యేసుక్రీస్తు ప్రభువు అందరికీ కూడా ప్రభువు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిలవాడ ప్రజలారా, ఇదేదో క్రైస్తవ మతము అనుకోవద్దు. ఏదో కుర్రాడు ఇక్కడికి వచ్చి ఈ ప్రార్థనలు జరిపిస్తున్నాడు అని అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. మీ రోగాలు పోవాలంటే ఆ స్వరూప్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడనుకోండి, ఆదివారం పూట లేక శనివారం పూట మీరు వచ్చారనుకోండి, ఆయన ప్రార్థన చేసినట్లయితే మీ రోగాలన్నీ యేసు ప్రభువు బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు 80 సంవత్సరాల వయసు నాది ఇప్పుడు.
ఎంత బాబు అంతనే 80 సంవత్సరాల వయసు. ఈ బాడీలోకి ఇంజక్షన్ కానీ మాత్ర కానీ ఏది కూడా వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక ఆమె నన్ను టెస్ట్ చేసి, సార్ మీరు ఏ మందులు వాడుతున్నారు, ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు, ఏ డాక్టర్ని సంప్రదిస్తున్నారు అని అడిగినప్పుడు, వితౌట్ మెడిసిన్ బట్ 80 years అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనా పాస్టర్ గారు? నిజమేనమ్మా. మా మనవరాలు దగ్గర ఉన్నారు, వాళ్ళు అడగన్నారు. మా అబ్బాయి ఉన్నారు దగ్గరే, ఆయన అడగన్నాడు. ఏంటండి ఇది ఆశ్చర్యం అంటే, దేవునికి స్తోత్రం, మన ప్రభువే ఆశ్చర్యకరుడు. నిన్ను నన్ను స్వస్థపరచు యెహోవా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు. ఆయన మాటలో ఆకాశం భూమి గతించిపోతాయి, కానీ ఒక సున్నా పుల్లు కూడా యేసుక్రీస్తు మాటలలో గతించవు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కార్డ్స్ సరిగ్గా చేస్తారా? ఏమైనా నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందుతిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందుతిని. ఈ సేవలు ఇక చేయలేనని అనుకునగా, భారమైన ఈ సేవలు ఇక చేయలేనని అనుకునగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచుకుని. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచుకుని. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుసెను. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుసెను. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుంటివారు, గురుడివారు, కాళ్ళు చేతులు పడిపోయిన వారు గుంపులుగా ఈ నిలబడలో ఉండొచ్చు, నీ కుటుంబంలో ఉండొచ్చు, నీ ప్రాంతంలో ఉండొచ్చు. మీ అందరి రోగములను బాగు చేయుటకు, కోనేటిని కదిలించడానికి నా వెనకాల దేవదూతలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక్కడే కాదు, మీరంతా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జత పనివారు. కాబట్టి ఇప్పుడే నీకు మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే నీవు రక్షణ పొందడానికి అనుకూలమైనటువంటి సమయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలవాడ గ్రామ ప్రజలారా, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు స్వరము ద్వారా, మాట ద్వారా, వాక్కు ద్వారా, శక్తి ద్వారా నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మీరు జాగ్రత్తగా విని మీ కుటుంబాలు మీరు
శాంతిని, సమాధానమును, స్వస్థత పొందాలని ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడు స్వరూపు దేవదూతలను తీసుకుని వచ్చి కోనేటిని కదిలిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిలవాడలో రోగులు ఉండడానికి వీల్లేదు, కష్టాల్లో ఉండడానికి వీల్లేదు, బాధలు అనిపించడానికి వీల్లేదు, గుడ్డివారుగా వచ్చి కాళ్ళు చేతులు కలిగిన వారుగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేటిలో నీళ్లు కదిలించినటువంటి దేవదూతలు ఉన్నారు. ఇక్కడ వారి దగ్గరికి మీరు వచ్చి సహాయం కోరితే ఆయన మీకోసం ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరమ్మా? హల్లెలూయా. అంత కష్టంగా ఉందా? కష్టం ఉంటే మా స్వరూపు ఇప్పుడు పాట పాడతాడు. ఏం పాట? కష్టమే వచ్చినా నష్టమే యేసులో జీవితం. మా మనవరాళ్ళు సరి పాడకంటాను. ఏం చేస్తాం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి దేవుని బిడ్డలారా, బెతస్తా కోనేరు కదిలించబడుతూ ఉన్నది. దేవదూతల చేత, సేవకుల చేత కదిలించబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మీరు ఏం చేయాలి? కదిలించబడుతున్నటువంటి కోనేటిలోనికి దిగి బాగుపడాలి. మరి ఇక్కడ కోనేరు లేదు. మా ప్రార్థనే, మా పరిశుద్ధాత్మే, మేము అనుభవించినటువంటి దేవుని శక్తి ఇది గొప్ప కోనేరు. ఈ కోనేటిలో ఎట్టి వ్యాధి గల రోగులు ఉన్నప్పటికీ కూడా ఈ కోనేటి కదిలించినప్పుడు ప్రార్థన ద్వారా వీళ్ళందరూ కూడా ఏమైపోతారు? బాగుపడిపోతారు. దేవునికి స్తోత్రం. స్వరూపు నేను ఇదే తారీఖున 25వ తారీఖు పోయిన సంవత్సరం అలమండ ఉపవాస కోటాలకు వెళ్ళి కోటాలు జరిపించి ఆఖరి రోజు రాత్రి సంస్కారం ఇచ్చి కోట ముగించి భోజనం చేసి రాత్రి 12 గంటలకి ఆయన బైక్ మీద వస్తూ ఉన్నప్పుడు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు రోడ్డు గోతులు లేవు, అటు వచ్చినప్పుడు గుయ్యి ఉంది. అందులో మా ఇద్దరం పడిపోయింది. ఆయన పడిపోయిన వెంటనే దెబ్బలైతే ఆయన శరీరంలో లేవు, కానీ కంటిలో నుంచి రక్తం వస్తుంది, ముక్కులో నుంచి రక్తం వస్తుంది. కోమలోకి వెళ్ళిపోయింది రాత్రి 12కి. నేను పడ్డాను. నా కుడికాలు ఎముకలు కనిపించినంతగా గాయం అయిపోయింది. ఆ మచ్చ ఉంది, ఆ మచ్చ ఇప్పటికే ఉంది. పైగా రాళ్ళు పిక్కలు 3 ఈ ముడుకులో దూరిపోయాయి, లోపలికి వెళ్ళిపోయాయి. అప్పుడు ఎవరూ లేరు. రాత్రి 12 గంటలప్పుడు సహాయం కొరకు చూస్తున్నాం. ఇద్దరు కోతలో ఉన్నాం. 2 కుర్రోళ్ళు బైక్ మీద వస్తూ, ఒరే ఈ గొయ్యి వాళ్ళకి తెలియనట్టుందిరా, పడిపోయారు వీళ్ళు అని అనుకుంటూ బండి ఆపి మా ఇద్దరిని కూడా ఆ గోతిలో నుంచి బయటికి తీశారు. తీసిన తర్వాత అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి 1 గంట అయింది ఆయన లేపడానికి. 1 గంట వరకు లేపాం. అప్పుడు లేచాడు ఆయన. రాత్రి కదా. లేచిన తర్వాత బయటకు వచ్చి చూశాడు ఆయన. సార్ ఇతను చచ్చిపోతాడని అన్నాడు ఆయన్ని. అదే మందేమన్నాడు తెలుసా? మందేమని తాగడేటండి ఆయన అంటే నేను దేవుని సేవకులు అన్న బైబిల్ నా చేతిలో ఉంది. చూశాడు. మీరు పాస్టర్లా అని అడిగాడు. అయితే ఈయన చచ్చిపోతాడండి, నీకు పర్వాలేదు కానీ ఈయన చచ్చిపోతాడు, నేను విజయనగరం హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మరి 108కి ఫోన్ చేస్తాను అన్నాడు ఆయన. సరే చేయమన్నాను, చేశాడు. వాళ్ళు కూడా వచ్చి ఈ స్వరూపం చూసి తాగేసి డ్రైవింగ్ చేసాడేటండి అని అడుగుతాను. కాదు అని చెప్పాము. ఆ డాక్టర్ కూడా చెప్పాడు. అప్పుడు
మా మనవరాలు ఆ రాత్రి 12 దాటికి ఇంటికి ఫోన్ చేస్తే ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయి బైక్ పట్టుకొని వచ్చారు. నేను కుర్రలా వెళ్ళిపోయాను. ఆయన్ని విజయనగరం తీసుకెళ్లారు. మా పెద్ద మనవరాలు హాస్పిటల్లో అప్పుడు ఆమె ట్రైనింగ్ అవుతుంది. అక్కడ కూడా డాక్టర్లు ఏమన్నారంటే ఇతడు చనిపోతాడు, తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అప్పుడు మా మనవరాలు డాక్టర్లు అందరూ పరిచయం కాబట్టి మాట్లాడి చేస్తే సరేనమ్మా ఉంచుతాం కానీ ఆయన బ్రతకడని చెప్పాడు. ఇంటి దగ్గర మేము సంఘము మా కుటుంబము ఆయన కోసం ప్రార్థన చేశాం. యేసయ్య బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణములోనికి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన పొందినటువంటి దెబ్బల చేత, ఆయన కార్చినటువంటి రక్తము చేత ఆయన ముట్టి బాగు చేసి ఈ దినం ఈ కూడిక ఏర్పాటు చేయడానికి సజీవుడుగా ఆరోగ్యవంతుడిగా ఈ భూమి మీద మన మధ్యలో ఈ గ్రామంలో యేసు ఆయన్ని నన్ను ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ కోనేటిలో కుంటి వాళ్ళు బాగుపడ్డారు, గుడ్డి వాళ్ళు బాగుపడ్డారు, ఓచ కాళ్ళు చేతులు కలిగిన వారు బాగుపడ్డారు. ఒకడు ఉన్నాడు సీనియర్ మోస్ట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సీనియర్ మోస్ట్ ఎవరు? నేనా? నన్ను అనుకోకండి బాబు, మీరు నన్ను పైకి ఎత్తకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆడి జవాబు ఏంటి తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, అరే నాయన నువ్వు బాగుపడవరా అని అడిగితే, నువ్వు స్వస్థత పొందుతావా అని అడిగితే ఆడేటంటాడు, కుంటి సాక్ కదా ఇది. యేసు ప్రభువే స్వయాన వచ్చి ముట్టి బాగు చేస్తానంటే ఆయనకి హెల్పింగ్ కావాలా? హెల్పింగ్ హ్యాండ్లోకి వెళ్ళిపోతే బోల్డ్ హెల్పింగ్ పరలోకం తీసుకెళ్తా హెల్పింగ్. దేవునికి స్తోత్రం. నేను బాగు చేస్తానని ప్రభు చెప్తుంటే, నేను స్వస్థపరుస్తానని ప్రభు చెప్తుంటే, నేను నిన్ను బ్రతికించి సమాజంలో పెడతానని చెప్తుంటే, అయ్యా నీళ్లు కదిలినప్పుడు నన్ను కోనేటిలోనికి దించేవాడు ఆవిడు రాకపోక, సహాయము చేయక, నన్ను దించడానికి ఎవడు రాక నేను ఈ స్థితిలో ఉన్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది క్రైస్తవులు కూడా ఇలాగే ఉన్నారు. ఎలాగా? సంవత్సరాలు తడిబడినా మారు మనసు ఉండదు, పరిశుద్ధత ఉండదు, నీతి ఉండదు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు. సంఘములో ఒక బలమైనటువంటి వ్యక్తిగా ప్రభువులు ఉండరు. సర్వీస్ అయితే బోల్డ్ ఇంకా అంతే కాదు చెప్తారు. నేను ఎప్పుడు లేడు అనుకున్నారు? మోస్ట్ ఆఫ్ సీనియర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చదవడం రాదు, ప్రార్థన చేయడం రాదు, మోకాలు చెబుతాం రాదు, కంటిటి ప్రార్థన రాదు, ఉపవాస ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు. కానీ నేను చాలా మోస్ట్ ఆఫ్ సీనియర్ని అని అనుకుంటాం. మనం 38 సంవత్సరాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? ప్రభు ఏమంటున్నాడు? బాబా ప్రసాద్? ప్రభు ఏమంటాడు? ఆయన నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే ఈయనేం చెప్తున్నాడు? కావాలా? దించిన వాళ్ళు కావాలా? నేను నిన్ను బాగు చేస్తాను, స్వస్థపరుస్తానంటే ఆయన ఏమంటున్నాడు? నన్ను దించిన వాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి 1 బలహీనత, 2 దెయ్యం పట్టింది, 3
బలహీనత. ఇన్ని వ్యాధులు రోగాలు ఉన్నటువంటి ఈ స్త్రీ అట అబ్రహాము కుమార్తెట. అబ్రహాం కుమార్తె ఎన్ని రోగాలు ఉన్నాయి? 1 బలహీనత, 2 నడుముంగిపోయింది, 3 దెయ్యం పట్టింది. లోకాసువార్త 10వ అధ్యాయంలో తీకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి అబ్రహాం కొడుకులు, అబ్రహాం కూతుర్లు ఎంతమంది నేను సీనియర్ని అనుకుని దేవుని ఆశీర్వాదం పొందకుండా, దేవుని దీవులు పొందకుండా, దేవుని కృపలకు నోచుకోకుండా, ఆత్మ సంబంధముగా అభివృద్ధి చెందకుండా, దేవుని సన్నిధిలో ఫలములు లేకుండా ఒక నామకార్థమైనటువంటి జీవితం జీవించిన వారు ఎంతమంది లేకపోలేదు మన సంఘాలలో, మన సేవలో, మన పరిచర్యలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. స్వస్థపడగోరుచున్నావా? బాగుపడగోరుచున్నావా? నీవు బాగా నా సన్నిధిని నాలో ఉండాలి అని నీవు అనుకుంటున్నావా లేదా అని ఆయన ఒక ప్రశ్న. చదవండి మాట త్వరగా, ఆ మాట చదవండి. అక్కడ 38 ఏండ్ల నుండి ఉండెను. వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వాణ్ణి అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ ప్రసాద్ పాస్ గారిని నేను నడిపించాలా, లేకపోతే ఈయన నన్ను నడిపించాలా? చెప్పండి గట్టిగా. ఎందుకని? నేను ముసలోడిని, 80 సంవత్సరాల ముసలోడిని. ఈయన 35 అటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాగలోకం ఎక్కడ? నాకెక్కడ? నాగలోకం ఎక్కడ? దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రభువు తన శక్తిని ఇచ్చి నడిపించినంత వరకు ఎవరు ముసలోళ్ళు కారు, అందరూ యవనస్తులే. హల్లెలూయా. ముసలోడి దగ్గరికి వెళ్ళి, ఒరే తాత నువ్వు ఒంటరిగా ఉండి బాధపడిపోతున్నావు, పెళ్లి చేసుకోరా అని అన్నాడు ఒకడు. అంటే నేను ముసలైపోయాను, నాకెందుకు బాబు పెళ్ళి అని అండ. నాకెవరు పెళ్ళిస్తారు బాబు అంటే ఇస్తే ఈ రకాల బోళ్ళు మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నచ్చక్కడ ప్రభువేమో నేను నీకు మేలు చేస్తాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను సమాజంలో ఒక మనిషిగా పెడతాను, నీ మీద నిందించిన వారు, అపహాస్యము చేస్తున్న వారందరినీ కూడా నీకు స్నేహితులుగా, ప్రేమికులుగా చేస్తానంటే నన్ను బాబు తీసుకెళ్తాడు అక్కడికి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుకి జాలి కనికరం వచ్చింది ఆయన మీద. పాప వీడు అప్పటికి ఎన్నాళ్ళు బట్టి ఉన్నాడట? 38 సంవత్సరాలు బట్టి ఉన్నాడట. ఆయన జాలి పడ్డాడు కానీ ఈయనకి లేదు. దేవునికి స్తోత్రం. మనం కూడా అలాగే ఉన్నాం బిడ్డలారా. మనం మారాలా, మనసు మారాలా, మార్పు చెందాలా. ఆ మారిన మనసు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి మనం అప్పగించినప్పుడు ఇంకా ఆయన నీకు చేయవలసిన సహాయాలన్నీ కూడా చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 మంటపాలు. ఇప్పుడు ప్రపంచ దేశాలు
7 ఖండాలు. పూర్వం అంటే మీ చిన్న కాలంలో 5 ఖండాలే. ఏమిటి చెప్పండి, అజయ్ చెప్పు. ఇప్పుడు 2 కలిపారు కదా, అయ్యేంటి 5 మంటపాలు. 5 దేశములో ఉన్నటువంటి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా 5 దేశాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు అందరికీ యేసు ప్రభువే దేవుడు. హల్లెలూయా. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మీ తాతరమా మీ బాలు సరవా అయ్యండి తిరిగి. హల్లెలూయా హల్లెలూయా. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను. యా ప్రభు మన పాపముల దూరడే, యా ప్రభు మన పాపముల. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొని పరలోక జీవంబు మన కబ్బులు. హల్లెలూయా హల్లెలూయా. ప్రపంచ దేశాల్లో ఉన్న 5 ఖండములలో సాదృశ్యముగా సూచనగా ఈ 5 మంటపములు. దేవునికి స్తోత్రం. ఈ మండపంలో ఉన్న వారిని పాపిరోగి ఇందాక చెప్పాడు కదా, ప్రజాపతి దేవ్యభ్యం ఆత్మానం యజ్ఞం కృత్యవే ప్రాయశ్చిత్తే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమ. ఎవరు చేశారు ఇది? ఎవరు చేశారు ఇది? కాళ్ళ ముందటేరు కడకేదగలేక 3 ఈతగాళ్ళు మునిగి నశించరు, నరుని ఏదమన్న నగుబాటి కదా విశ్వదాభిరామ వినురమ. దానికి స్తోత్రం. కాబట్టి నిలబడే ప్రజలారా, మీరు మేము ఒక కుటుంబం, మేము ఒక తండ్రి పిల్లలము, ప్రజలము. మన కులాలు మతాలు వేరైనా మనందరికీ ఒక్కడే తండ్రి, దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని ప్రేమించి ఒక యవ్వన దైవ సేవకుడిని మీ గ్రామానికి యేసు ప్రభు పంపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోండి, మీ బాధలో చెప్పండి, మీ అక్కరలో చెప్పండి. ఆయన మీకోసం ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు సహాయం చేస్తాడు. ఈ కోనేటిలోనికి మీరు వచ్చి బాగుపడమని యేసయ్య మిమ్మల్ని ప్రేమతో చేతులు చాచి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. నేను ముగిస్తాను. వాడు ఏమన్నాడు? సైని చదవండి. వాడు అప్పటికి బహుకాలమును బట్టి అదే స్థితిలో ఉన్నాడని యేసు ప్రభు అతన్ని కనికరించి ప్రేమించి కృప చూపి ఏమన్నాడు? స్వస్థపడి కోరుచున్నావని అడిగితే అయ్యా లేడు కాబట్టి ఇచ్చను. యేసు లేచి చెప్పగా దేవుడికి స్తోత్రం. దేవుడిలో చెప్పుకునేది ఎవరైనా ఈ పని చేస్తారా? రక్షకులు అని చెప్పుకునేది ఎవరైనా ఈ పని చేస్తారా? భక్షక బట్టలుగా మారిపోయారేమో. కానీ యేసుక్రీస్తు ఒక్కడే ఈ కార్యక్రమాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి గ్రామ ప్రజలారా, నా తల్లి, నా తండ్రి, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, మీరందరూ కూడా మీకు ఒక మంచి దేవదూతకి సూచనగా ఒక సేవకుడిని ఇక్కడ దేవుడు పెట్టాడు.
ప్రతి ఆదివారం ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. మీరు వెళ్ళండి, ప్రార్థించుకోండి, మీ కష్ట బాధలు ఆయనకి చెప్పండి. ఆయన మీకోసం ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు బాగు చేసి మీకు మీ కుటుంబాలని ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం. హలో, మేము చేస్తూ ఉంటామా, ప్రార్థన చేస్తాం. ఆగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోవద్దు. అమ్మ ఉండరా. ఏం పేరమ్మా నీ పేరు? ఎస్. ఏంటి బాగాలేదు? నా తోటి సేవకులారా, విశ్వాసులారా, బలంగా ఈ అమ్మాయి కోసం అందరూ ఏసు రక్తం చెబుదాం. అదే కాదు, ఏసు రక్తం జై, 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 ఏసు రక్తం జై. The weakness or sickness, darkness, obey the Lord's servant right now. I destroy devil's power. Come out of this body in the name of Jesus of Nazareth. ప్రభువా, నువ్వు ముట్టావు, స్వస్థపరిచావు, బాగు చేసావు, నీకు స్తోత్రములు. అద్భుతం చేసి ఈ గ్రామ ప్రజలను ఈ బిడ్డ ద్వారా రక్షించి ఈ ప్రజలుగా మార్చండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. వెళ్ళమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూటమి పెట్టామంటే, ప్రార్థన పెట్టామంటే, సభ పెట్టామంటే ఆ ప్రాంతంలో అద్భుతములు జరగాలి. రోగగ్రస్తులందరూ బాగుపడాలి. అదే సువార్త. ఊరికే చెప్పేసి వెళ్ళిపోతే కాదు, అక్కడ ఏం చేయాలి? ప్రభువు నామం పేరట అద్భుతములు మనము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు ఆయనతో? నీవు లేచి పడుకోవడం కాదు, నాకు ఇదే సులువు అని చెప్పి శోభకం బెడ్ అయ్యడం కాదు. అక్కడ నీవు ముందు లే, నీ పరుపు నువ్వే ఎత్తుకో, తర్వాత నడుము, సమాధానముగా ఇంటికి వెళ్ళి. దేవునికి స్తోత్రం. కాబట్టి నా తోటి సేవకులారా, నా బిడ్డలారా, విశ్వాస కుటుంబములారా, మనందరం కలిసి నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి సువార్త చేసి, ప్రార్థన చేసి, కన్నీరు కార్చి, ఉపవసించి నాశనానికి పోయిన ఆత్మలందరినీ మనము రక్షించి ప్రభువులోకి నడుపుదాం. అందుకు మనందరం కలిసి కట్టుగా ఏక మనసు, ఏకాత్మ, ఆత్మ కలిగించే ఐక్యత బంధములో ముందుకు వెళ్దాం. కోనేటిని కదిలిద్దాం, రోగులను బాగు చేద్దాం, యేసు ప్రభు రాజ్యమును స్థాపిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడిన వారికి దయచేయను గాక. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం.